హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు మామూలుగా కూర్చునేది ఏంటి ఇలా గడ్డిలాగా ఇలా పెట్టుకుని కూర్చున్నాను అని అనుకుంటున్నారండి. ఇది ఏం చెట్టో తెలుసా అండి? లెమన్ గ్రాస్ అండి. మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఈ లెమన్ గ్రాస్ని నేను చిన్న డబ్బాలో పెట్టాను చూడండి. ఇది చిన్న ప్లాస్టిక్ డబ్బా అండి. అంటే మీకు చూపించడం కోసం నేను ఇక్కడ పెట్టి చూపిస్తున్నానండి. ఇది చూసారండి ఎంత చక్కగా వచ్చిందో. చిన్నదనమాట ఇది. అసలు ఈ పక్కనే పిలకలు వేసుకుంటూ వస్తుందండి. ఇవన్నీ పిలకలు అనమాట. ఈ చిన్న పిలక మా ఫ్రెండ్ నిర్మలా గారు ఇచ్చారండి నాకు. ఇస్తే దీన్ని చిన్న డబ్బాలో పెడితే ఇంత అయిపోయింది. చూసారా ఎంత అందంగా ఉందో. ఇది అందంగా మాత్రమే కాదండి, మెడిసినల్ ప్లాంట్ అనమాట. చాలా ఉపయోగపడుతుంది. ఇది చిన్న ఆకు ఇలా చిదిపి మనం ఇలా నలిపి స్మెల్ చూస్తే ఆహా, నిమ్మకాయతో ఏదో డ్రింక్ తాగిన ఫ్లేవర్ వస్తుందండి. అసలు ఎంత బాగుంటుందో తెలుసా అండి. అంత అందమైన మొక్క. తర్వాత ఇది మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉన్న ప్లాంట్ అండి. అందుకే దీన్ని మీకు చూపిద్దామని చెప్పని నేను ఈరోజు వీడియో చేస్తున్నానండి. ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి. దీన్ని నిమ్మగడ్డి అని కూడా అంటారనమాట. ఎందుకంటే ఇది గడ్డిలాగే ఉంటుంది. ఇది స్మెల్ ఏమో నిమ్మకాయలా ఉంటుంది కాబట్టి నిమ్మగడ్డి లేదా లెమన్ గ్రాస్ అని అంటారండి. ఇది మనకి టీ పెట్టుకోవచ్చండి. మనం టీ పెట్టుకుంటాం కదా, మామూలుగా పాలు వేసుకుని టీ పొడి వేసుకుని టీ పెట్టుకున్నప్పుడు అందులో ఇది కొంచెం ఇంత ఓ 2-3 ఇలా పొడవు చింపి దీన్ని ముక్కలుగా చేసి చేత్తో టీలో వేసేసుకున్నాం అనుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుందండి. చాలా హెల్త్ అండి, హెల్త్కి చాలా మంచిది. లేదు పొద్దున్నే గ్రీన్ టీ తాగుతారు చూసారా, అందులో కూడా ఇది వేసుకోవచ్చండి. అంత మంచిది అనమాట. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ లెమన్ గ్రాస్లో. తర్వాత బ్యూటీకి కాస్మెటిక్స్ అవి వాడే దానిలో కూడా ఈ లెమన్ గ్రాస్ని బాగా వాడతారండి. తర్వాత మెడికల్ వాళ్ళు కూడా మెడికల్గా కూడా ఇది మందుల్లో వాటిల్లో వాడతారటండి. అయితే ఈ చెట్టు మనకి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, చిన్న మొక్క తెచ్చి మనం ఇంట్లో పెట్టుకుంటే దోమలు రావండి. ముఖ్యంగా ఈ ఫ్లేవర్కి దోమలు రావన్నమాట. కానీ ఎంత అందమైన చెట్టో చూడండి. ఒక ఫ్లవర్ వాజ్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఈ చివరి పువ్వులు ఉండవు, అంతేనండి. అలాగే మనకు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించే చెట్టు అండి ఇది. ఇప్పుడు దీనికి ఇలా ఎండువి ఏమైనా ఉన్నాయనుకోండి, అవి తీసేసుకోవాలి. మనం తీసుకుంటే మిగతా ప్లాంట్ నీట్గా ఇలా పెరుగుతుందండి. నేను ఎప్పటికప్పుడు చూసుకుని తీసేస్తూ ఉంటాను. ఎక్కడైనా ఇలా ఉంటే మర్చిపోతానులేండి. ఈ మధ్య కొంచెం వానలకు కూడా నేను దీన్ని అంతగా పట్టించుకోలేదు. అందుకని కొద్దిగా ఎక్కడైనా కాస్త ఎండు ఉన్నాయి. ఆ ఎండు మనం ఎప్పటికప్పుడు తీసేసుకోవాలండి. ఈ చివర్లో కూడా చూసారా, చివర్లు కూడా ఎండు ఉంటే మనం ఇలా తెంపేసుకోవాలన్నమాట. తెంపుకుంటే మిగతా మొక్క అంతా నీట్గా అందంగా చక్కగా ఉంటుందండి. అయితే ఈ నిమ్మగడ్డి వల్ల మనకి ఇమ్యూనిటీ పెరుగుతుందండి. అంటే మనకి రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుందన్నమాట. నిమ్మకాయ ఎంత ఉపయోగం అండి మనకి. అలాగే ఇది కూడా సి విటమిన్ ఉన్న మొక్క అండి. సి విటమిన్ వల్ల మనకి ఇమ్యూనిటీ పెరుగుతుందంటారు, రెసిస్టెన్స్ పెరుగుతుందంటారు కదండి. అలాగే ఇది కూడా మనకి ఈ నిమ్మగడ్డి చెట్టు కూడా మనకి బాగా ఇమ్యూనిటీ పెంచుతుందండి. డైలీ వాడుకోవచ్చు మనం టీలో ఈ చెట్టు. అలాగే అండి, ఎవరైనా వస్తే మనం ఇవ్వచ్చు కూడా అండి. ఈ కుదిరే ఇప్పుడు మా ఫ్రెండ్ చిన్న పిల్లకి ఇచ్చారన్నాను కదా, అలాగే ఆ పిల్లకి తీసి ఇచ్చామనుకోండి, వాళ్ళు కూడా పెంచుకుంటారు. అందరి ఇళ్లల్లో కూడా పెంచుకోదగిన మొక్క అండి ఇది, ఈ లెమన్ గ్రాస్. చూసారా, నాకు ట్రైపాడ్ లేక మీకు ఇలా చూపిస్తున్నానండి. ఇక్కడే వీలుగా ఉందని ఈ చెట్టుని ఇలా పట్టుకుని చూపిస్తున్నాను అనమాట. కానీ ఇలా వదిలితే మాత్రం చెప్పాను కదండి, ఇలా ఫ్లవర్ వాజ్ లాగా చాలా అందంగా వస్తుంది అనమాట. ఇలాగా చూసారా, లెమన్ గ్రాస్ అంటే అసలు ఎంత చక్కగా మొక్క అందంగా ఉంది. తర్వాత మనకి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ అండి ఇది. ఈ మొక్క చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. ఏం పెద్ద మనం దీనికోసం ఏమి కంపోస్ట్లు అవన్నీ ఏం వేసే అక్కర్లా. మామూలు మట్టిలో కొద్దిగా ఇసుక కలిపి కొద్దిగా కంపోస్ట్ కానీ ఏది ఉంటే అదండి మన దగ్గర ఉన్న వేసుకోవచ్చు. కానీ ప్రత్యేకించి మనం దీనికి ప్రత్యేకమైన కేర్ తీసుకోక్కర్లేదు. తీసుకున్నా కూడా పర్వాలేదండి, బాగానే పెరుగుతుంది. తర్వాత దీనికి చీడపీడలు కూడా ఏవి రావండి. నేను ఎన్నాళ్ళైంది చూస్తున్నాను కదా, దోమలు రావంటారన్నారు, ఏంటిది అనుకున్నా. కానీ ఏ చీడపీడలు కూడా రాలేదండి. దాదాపు నా దగ్గర 1.5 ఇయర్ అయింది ఈ మొక్క వచ్చి. చిన్న పిల్లకండి తెచ్చిపెట్టాను. 1.5 ఇయర్లో ఇది ఇంత బాగా వచ్చిందండి. చూసారా, అసలు చూస్తుంటే నాకు ఇది ఇలా పట్టుకుంటే నిమ్మవాసంతో నిండిపోతుందండి. అందుకని ఇంతసేపు ఇలా పట్టుకుంటున్నాను అనమాట. చూసారా ఎంత చక్కగా ఉందో. దీన్ని మనం ఈ పిలకలు తీసి చిన్న కుండీల్లో పెట్టామనుకోండి, బాగా వృద్ధికి వచ్చేస్తుంది. బాగా అన్ని కుండీల్లో కూడా వచ్చేస్తుందండి. అలా వచ్చినప్పుడు ఆ కుండీలు మనం ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, దోమలు రాకుండా ఉంటాయి. గదికో కుండీ చిన్నదండి. చిన్న అంటే మన పెరుగు కప్పు మీద కొంచెం 10 రూపాయల కుండీలు అమ్ముతారు కదా ప్లాస్టిక్, అవి తెచ్చి పెట్టుకున్నా కూడా దోమలు అవి రాకుండా ఉంటాయండి. ముఖ్యంగా అన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట దీంట్లో.
తర్వాత కాస్మెటిక్స్లో అంటే అందాన్ని వృద్ధి చేసే కంపెనీస్ ఇది వాడుతున్నారటండి ఇప్పుడు. అంటే నాకు పూర్తిగా దీని వివరాలు తెలియదు. వాటిల్లో కాస్మెటిక్స్లో తర్వాత మెడిసిన్స్లో కూడా ఇది వాడుతున్నారని తెలిసింది. ప్రతి ఒక్కళ్ళు పెంచుకోవాల్సిన మొక్కండి ఇది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మొక్కల్ని అందరం పెంచుకోవాలండి. నేనైతే మాత్రం ఎవరికి కావాలన్నా ఇస్తానండి, ఎందుకంటే నా దగ్గర ఉన్న వాటిల్లో తప్పకుండా ఇస్తానన్నమాట. లెమన్ గ్రాస్ మాత్రం చాలా అసలు చెప్తున్నాను కదండి, ఇలా పట్టుకుంటేనే స్మెల్ వచ్చేస్తుంది. ఇది మీరు ఎవరైనా సరే ఇలా 2-3 కొమ్మలండి ఇలా తీసుకుని ఇవి టీలో వేసుకుంటే చాలు. ఒక గ్లాస్ టీకి ఇవి చాలండి. ఇవి తీసుకుని చేత్తో తుంపేసి వేసుకోవచ్చు అనమాట. తర్వాత నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి. ఈ లెమన్ గ్రాస్ పెంచితే ఎంత మంచిది అనేది నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. తర్వాత ఈ మధ్య నేను ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెనింగ్ ఆవిడ వీడియోస్ చూసి కూడా నేను నేర్చుకున్నానండి లెమన్ గ్రాస్ గురించి ఎలాగా ఏంటి అనేది. అందుకనే చెప్తున్నాను నేను కూడా మీకు ఈ వీడియో నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరూ లెమన్ గ్రాస్ పెంచుకోండి, దీన్ని వాడుకోండి. పెంచుకోవడమే కాదండి, తప్పకుండా వాడుకోవాలి. ఏమంటారు? థ్యాంక్ యూ.